మీరు చూస్తున్నారు గోవిత్ గౌతమ్ ఛానల్ని. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ గౌతమ్. నా ఛానల్కి స్వాగతం. నేను వచ్చేసి నేపాల్ దేశం యొక్క రాజధాని అయిన కాఠ్మండూలో అయితే ఉన్నానండి. ఇది వచ్చేసి డే 4 అనమాట. మీరు గత వీడియో చూసుకున్నట్లయితే మనం పోఖ్రా నగరంలో అయితే ఉన్నాం. సో అక్కడ నుండి నేను కాఠ్మండూకి అయితే బస్సులో వచ్చానమాట. ఏదైతే ఇక్కడ నేపాల్ దేశంలో లోకల్ పీపుల్స్ యూజ్ చేసే ట్రాన్స్పోర్టేషన్ అంటే బస్సు ఉంది కదండి, ఆ బస్సులోనే వచ్చానమాట. నాకు టికెట్ వచ్చేసి 850 రూపీస్ పడింది అనమాట. సో ఈరోజు మనం వచ్చేసి ఈ కాఠ్మండూ సిటీ, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా నా బ్యాక్ సైడ్, ఇదంతా కాఠ్మండూ అనమాట. ఈ కాఠ్మండూ నగరం మొత్తాన్ని మనం అయితే కవర్ చేసేద్దామండి. ఈ కాఠ్మండూ రాజధాని యొక్క సిటీ టూర్ అయితే 2 పార్ట్లుగా చేయడానికి అయితే 2 పార్ట్స్గా అయితే చేస్తానండి. ఒక్కసారి ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అవుతుందండి. నేను ఏదైతే హాస్టల్ తీసుకున్నానో ఆ హాస్టల్ పైన ఇది రూఫ్ టాప్ అండి. సో నేను రూఫ్ టాప్ పైన అయితే ఉన్నా. ఇక్కడ నుండి వ్యూ పాయింట్ అయితే ఒకసారి చూసేద్దాం ఎలా ఉంటుంది అనేవి. తర్వాత కిందకి వెళ్ళి మీకు ఈ హాస్టల్ ఎలా ఉంది, నేనైతే ఇక్కడ డార్మిటరీ తీసుకున్నా, అది ఎలా ఉంది, నాకు ఎంత పడింది అనేది ఒకసారి చూసేద్దాం. ఓకేనా? ముందు ఇక్కడ వ్యూ చూసుకున్నాం. నేనున్న హోటల్ పైనుండి వ్యూ అయితే ఈ విధంగా ఉందండి. సో ఇప్పుడు మనం ఉన్న ఏరియాని వచ్చేసి తామేల్ అంటారండి, అదే THAMEL అనమాట. ఇది ఇక్కడ మోస్ట్ వైబింగ్ అండ్ హ్యాపెనింగ్ ఏరియా అనమాట. మ్యాక్సిమం చాలా మందికి తెలిసే ఉంటుంది. మనం కొంచెం కింద ఉన్నాం అనమాట. సో ఇప్పుడు మనం ఆ తామేల్ ఏరియాకి కూడా వెళ్తాం, అక్కడ కూడా చూద్దాం ఎలా ఉంటుంది అనేది. ఇదిగోండి, ఇంకా మీకు ఇక్కడ నుండి కాఠ్మండూ సిటీ మొత్తం కనపడుతుంది చూడండి. ఇప్పుడు మనం ఒకసారి కిందకి వెళ్ళిపోయి ఇంకా ఈ కింద ఈ హాస్టల్ అనేది ఏ విధంగా ఉందో చూసేద్దాం. ఓకేనా? నేనుందే టాప్ అనమాట. ఇంకా ఇట్లా కిందకి వెళ్ళిపోవాలి. ఇదిగోండి, ఇంకా ఇది వచ్చేసి రెస్టారెంట్ బార్ ఏరియా అనమాట ఇక్కడే. సో ఇంక ఇలా తాగే వాళ్ళు తాగుతూ ఉంటారు. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ అన్ని రకాలుగా ఉంటాయి అన్నమాట. అదేమో రెస్టారెంట్. దీంట్లో అయితే స్టాక్ లేవులేండి, నైట్ టైంకి నింపేస్తారు మొత్తం. ఇంకోటి మర్చిపోయా, ఇప్పుడు మనకు వచ్చేసి నేను తీసుకుంది డామ్ కదండి. సో ఈ డార్మిటరీలో బెడ్లు ఉంటాయి కదా, బట్ వాష్రూమ్ అనేది కామన్ ఉంటుంది అనమాట అందరికీ. సో మనం ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది కదా టాయిలెట్ ప్లస్ షవరు, అందరికీ కామన్గా ఈ విధంగా ఉంటుంది అనమాట. నేనున్న ఫ్లోర్లో నాకైతే ఒక ఓన్లీ వాష్రూమ్ ఉంది. అది ఓన్లీ పర్సనల్ నీడ్కే. ఇది వచ్చేసి షవర్కి అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ పైన ఇక్కడ రాసింది చూడండి, ఓన్లీ షవర్కి. ఇదిగోండి, నేనుంది ఫస్ట్ ఫ్లోర్, మనది వచ్చేసి 302. ఇక్కడ ఉన్న వాటన్నిటికీ కామన్గా అయితే ఇదిగోండి ఇక్కడ ఉంది కదా, ఇది టాయిలెట్, ఇది అనమాట వాష్రూమ్. ఇక్కడ ఓన్లీ ఇక్కడ షవరు స్నానం చేయడానికి అయితే ఉండదు. ఇక్కడ పైకి వెళ్ళాలి. ఇప్పుడు మీకు చూపించా కదా. సో ఇప్పుడు మన డామ్ ఎలా ఉందో చూసేద్దాం. ఇదిగోండి, ఇదనమాట. యాక్చువల్లీ నేను 4 బెడ్స్ ఉన్న డార్మిటరీని బుక్ చేశారు. బట్ మనకి హోటల్ అయినా ఈ హాస్టల్లో చాలా మంచి వాళ్ళు అండి. నేనైతే యూట్యూబర్ అని చెప్పాను అనమాట. సో నాకు కొంచెం కంఫర్ట్ ప్రైవసీ ఉండటం కోసం నేను 4 డార్మిటరీస్ బుక్ చేస్తే మనకైతే 2 డార్మిటరీస్ ఇచ్చాడనమాట. ఇంకా 2 బెడ్స్ ఉంటాయి. అదిగోండి, అది లాకరు. ఇంక ఇలా పెట్టి ఈ విధంగా ఉంటుంది అనమాట. బెడ్ అయితే చాలా బాగుంది, కంఫర్ట్. ఇంకా పైన ఒకటి. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీకు చూసుకుంటే ఫ్యాన్ గీని ఉండవు, అంతా న్యాచురల్ వెంటిలేషన్. ఇదిగోండి, ఇంక ఇందులోంచి రావటమే. చల్లగా ఉంటుంది లేండి నైట్ టైం. కాఠ్మండూ ఏరియా అంటే హిల్ ఏరియా కదా. చూసుకున్నారు కదా, ఈ హాస్టల్లో నా బెడ్ అయితే ఈ విధంగా ఉంది. ఇది వచ్చేసి నాకు పర్ డే 320 రూపీస్ పడిందండి. ఇదిగోండి, ఇక్కడ చూస్తున్నారు కదా, కిందకి రాగానే మీకు ఇలా కనపడతాయి. ఇవన్నీ ఒరిజినల్ గ్రేప్స్ ప్లాంట్ అనమాట. ఇది మొత్తం కూడా ద్రాక్ష చెట్టు. నేను ఫస్ట్ రాగానే చూసి ఇదేదో డెకరేషన్ కోసం పెట్టారనుకున్నా, కానీ ఇది ఒరిజినల్ గ్రేప్స్ అంట. మన హాస్టల్ నేమ్ వచ్చేసి హలో KTM అండి. ఇప్పుడు మనం ఫస్ట్ స్వయంభునాథ టెంపుల్కి అయితే వెళ్దామండి. ఇక్కడ నుండి అదే టెంపుల్ వచ్చేసి 1.5 కిలోమీటర్స్ అయితే ఉంది. 1.6 కిలోమీటర్స్ అయితే ఉంది. నేను ఏంటంటే నడుచుకుంటూ వెళ్ళిపోతా. ఇదిగోండి, ఇంక ఇక్కడ స్ట్రీట్స్ వచ్చేసి ఈ విధంగా ఉన్నాయండి. మీరు చూసుకోవచ్చు ఇక్కడ షాపులు కానీ. మనం ఇప్పుడు ఆ స్ట్రీట్లో నుంచి బయటకు అయితే వచ్చేసాం. ఇది మెయిన్ రోడ్డు. ఇంక ఈ విధంగా ఉంది. ఇక్కడ హిందువులు, బౌద్ధులు, ఈ బౌద్ధ మతం వాళ్ళందరూ కలిసిమెలిసి అయితే ఉంటారండి. ఈ నేపాల్ దేశంలో దాదాపు 120 భాషలు అయితే మాట్లాడతారండి. అలాగే ఈ నేపాల్ దేశం అనేది ఒకప్పుడు ప్రపంచంలోనే ఏకైక హిందూ రాజ్యంగా ప్రసిద్ధి పొందిన దేశం అన్నమాట. ఇక్కడ ప్రజలు కూడా
చాలా స్నేహంగా అయితే ఉంటారండి. అలాగే చాలా మంచి వాళ్ళు కూడా. ఇక్కడ ఎక్కువగా ఈ నేపాలీ వాళ్ళు మొత్తం కూడా దాల్ బాత్ అనే దాన్ని ఎక్కువగా తింటారండి 2 పూట్ల. దాల్ బాత్ అంటే ఏం లేదు, సైజులో పప్పు అన్నం అనమాట. చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ నా వీడియోలో మీకు చూపించాను. ఈ దేశంలో మత శాతం వచ్చేసి హిందువులు 81% ఉన్నారు, బౌద్ధులు 9% ఉన్నారు, ముస్లింలు వచ్చేసి 5% ఉన్నారండి. అలాగే క్రైస్తవులు వచ్చేసి 1.5% అయితే ఉన్నారు. ఇంకా ఇతర మతాల వాళ్ళు 3.5% అయితే ఉన్నారనమాట. మీరు చూసుకుంటే ఇక్కడ ఎక్కువగా హిందువులే ఉంటారండి. అందుకే మీకు చెప్పాను కదా, ఇది ఒకప్పుడు హిందూ రాజ్యంగా ప్రసిద్ధి పొందిన దేశం. ఇంక ఈ విధంగా మీరు చూసుకుంటే ఎక్కువ శాతం ఇదిగోండి ఇంక ఇలా ఎక్కుతూనే ఉండాలి, ఎక్కడం దిగటం. ఇక్కడ ఎత్తుంటే అక్కడ డౌన్ ఉంది చూడండి, ఇంకా అలా. ఇదిగోండి ఇక్కడ నుండి మీకు ఆ స్వయంభూనాథ టెంపుల్ వ్యూ అయితే కనపడుతుంది చూడండి. ఆ పైన ఉంది కదా, అదిగోండి ఇంకా అదే అనమాట. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలి. ఆ కొండ కింద కనిపించే కొండని మెట్లుంటాయి, ఇక ఎక్కుకుంటూ అక్కడికైతే వెళ్ళాలి. అక్కడ నుండి కూడా ఇక్కడ ఈ రుద్రాక్షలు ఇవి ఎక్కువగా కనపడుతున్నాయండి. ఇదిగోండి ఇంకా వచ్చేసాను చూడండి. ఇక్కడ నుండే ఇప్పుడు మనం మెట్లు ఎక్కుకుంటూ ఆ పైకి అయితే వెళ్ళాలి స్వామినాథ టెంపుల్ దగ్గరికి. స్టార్టింగ్ పాయింట్ అనమాట. ఇంక ఇట్లా బౌద్ధులు ఇంక ఇలా మనలాగే దీపాలు వెలిగించి ఇంక ఇక్కడ నుండి ప్రారంభం అయితే చేస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు చూసుకుంటే కోతులు అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఫారినర్స్ ఏంటంటే విదేశీయులు ఈ కోతుల్ని ఇక్కడ ఎక్కువగా ఉంటాయని చూసి ఇప్పుడు దీన్ని ఈ స్వయంభూనాథ టెంపుల్ని మంకీ టెంపుల్ అని కూడా పిలుస్తారండి. విదేశీయులకి దాదాపు స్వయంభూనాథ టెంపుల్ అంటే తెలియదు, మంకీ టెంపుల్ అంటే వాళ్ళకి అర్థమైద్ది అనమాట. ఇది వచ్చేసి గణపతి విగ్రహం అనమాట. Try by hand. By my hand. Yes. This is for feel. Different sound, different bowl. What do we call this? Singing bowl. Singing bowl. Okay. Making sound. Om. How much this was? This 1,200. 1,200. Yes. This is the big one. మీరు చూసారు కదండి, అది వచ్చేసి సింగింగ్ బౌల్ అంట. అంటే ఇక్కడ దాన్ని అదృష్టం లక్కీ బౌల్ గా భావిస్తారనమాట. అదేంటంటే మొత్తం హ్యాండ్ మేడ్ అంటండి, మిషన్ తో వాడితే ఏం చేసింది కాదు, మొత్తం హ్యాండ్ మేడ్ లోకల్ గా. పైకి వచ్చాక మీకు ఈ విధంగా కనపడుతుంది. కానీ భలే చల్లగా ఉందండి ఇక్కడ. చుట్టూ చెట్లు ఇవన్నీ చూస్తున్నారు కదా, మొత్తం కూడా చెట్లే. ఇంకా మనం ఆ పైకి వెళ్ళాలి, ఇంకా చాలా మెట్లే ఉన్నాయి. మనం చాలా కింద నుండి వచ్చాం అనమాట. ట్రెక్కింగ్ చేసి చాలా రోజులు అయిపోయిందిగా, కొంచెం ఆయాసమే వస్తుంది. వచ్చేసేం చూడండి. దాదాపు ఇక్కడ టికెట్ తీసుకోవాలేమో. యూ హ్యావ్ టు బై టికెట్. యా ఇవ్వండి. వీళ్ళ కంట్రీకి అయితే 50, మిగతా వాళ్ళకైతే 200 అంట. 1 టికెట్ ప్లీజ్ సార్. 50 అంట, నేను 200 అనుకున్నా. మిగతా దేశం వాళ్ళకైతే 200 అంట, మన ఇండియాకి 150 అంట. థ్యాంక్ యూ సార్. చూడండి ఇంకా పైకి వచ్చాక ఈ విధంగా ఉంటుంది మొత్తం. కోతులు అయితే చాలానే ఉంటాయి, కానీ ఏం చేయలేండి. ఇక్కడ అట్లా షూస్ అయితే వేసుకొని తిరగచ్చు, ఏమి ఇప్పే పని అయితే లేదు. పిల్లలందరూ చాలా మంది వచ్చారు, ఫోటో దిగుతున్నారు అన్నమాట. వాళ్ళ మేడమ్స్ ఏమో ఇక్కడ. వీళ్ళ యూనిఫామ్ భలే ఉంది పిల్లలది. ఇక్కడ నుండి కాఠ్మండూ సిటీ వ్యూ అయితే మొత్తం కనపడుతుంది చూడండి. బా చాలా బాగుంది. సో నేను ఇప్పుడైతే మీకు మ్యూజిక్ పెడతా, ఒకసారి ఈ స్వయంభూ టెంపుల్ మొత్తం వ్యూని అయితే చూసేయండి, ఓకేనా? దాని తర్వాత మనం అసలు దీని గురించి మాట్లాడుకుందాం ఏంటి అని.
సో చూశారు కదండి, ఇంక ఇదే స్వయంభూనాథ్ టెంపుల్ అన్నమాట. ఈ విధంగా ఉంటది మొత్తం కూడా. ఇప్పుడు మనం దాని చరిత్ర గురించి తెలుసుకుందాం. ముందుగా స్వయంభూనాథ్ అంటే స్వయంగా వెలిసింది అని అర్థం అండి. ఆలయం 1500 సంవత్సరాల కంటే పాతదంట అండి. దీన్ని లిచ్చావి రాజవంశ కాలంలో అయితే నిర్మించారంట. ఒకప్పుడు ఇప్పుడు మనం చూస్తున్న కాఠ్మండు ప్రాంతం మొత్తం కూడా ఒక పెద్ద సరస్సు అంటండి. ఆ సరస్సు మధ్యలో ఒక రోజు ఒక దివ్య జ్యోతి కనిపించిందంట. అది స్వయంగా వెలిగిందని, దాన్ని ఇప్పుడు స్వయంభూనాథ్ అని పిలుస్తున్నారని చరిత్ర అయితే చెప్తుందండి. ఆ తర్వాత ఆ బౌద్ధ మహాసిద్ధుడు మంజుశ్రీ అయితే ఆ సరస్సులో ఉన్న నీటిని తన ఖడ్గంతో ఆ పక్కనే ఉన్న కొండనైతే కోసి ఆ నీరు మొత్తాన్ని బయటకైతే పంపించాడంటండి. అలా పంపించిన తర్వాత ఇప్పుడు మనం చూస్తున్న ఈ కాఠ్మండు లోయ అయితే ఏర్పడిందంట. ఆ ఏర్పడిన లోయలో ఎక్కడైతే ఈ దివ్య ప్రకాశం, ఆ దివ్య జ్యోతి వెలిగిందో అక్కడే ఇప్పుడు మనం చూస్తున్న స్వయంభూనాథ్ స్తూపాన్ని అయితే నిర్మించారంటండి. ఈ ఆలయానికి చేరుకోవాలంటే దాదాపు 365 మెట్లు అయితే ఎక్కుకుంటూ పైకైతే రావాలి. అలాగే మీరు చూసుకుంటే ఈ స్తూపానికి 3 వైపులా బుద్ధుడి కళ్ళు అయితే ఉంటాయండి. అవి వచ్చేసి జ్ఞానాన్ని, కరుణని, అలాగే ప్రతి దిశలో ఆయన యొక్క పర్యవేక్షణని సూచిస్తాయంటండి. ఇక్కడ ఈ బౌద్ధ స్తూపంతో పాటుగా మన హిందూ దేవాలయాలు కూడా ఉన్నాయి. అందుకే ఇది నేపాల్లో మత సామరస్యానికి చిహ్నంగా భావిస్తారంటండి. సో ఇంకా మీరైతే దీని గురించి తెలుసుకున్నారు కదా, మనం ఇప్పుడు నెక్స్ట్ ఇంకో చోటుకైతే వెళ్ళిపోదాం. సో నేను ఇప్పుడే కిందకైతే వచ్చేసా అండి. ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అవుతుంది. ఇప్పుడు మనం ఏంటంటే నెక్స్ట్ మనం వదిలే ప్లేస్ వచ్చేసి కాఠ్మండు దర్బార్ స్క్వేర్ అండి. ఇక్కడ నుండి ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్స్ అయితే ఉంది. అక్కడికి కూడా మనం నడుచుకుంటూ వెళ్ళిపోదాం. అయితే ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఏమన్నా ఫుడ్ తిందాం, వెళ్ళేదారిలో ఏమైనా కనపడితే తినేసి వెళ్దాం. ఆకలి అవుతుంది, ఏం తినలే పొద్దునుండి. సో ఇవాళ ఈ వీడియోలో మాక్సిమం 4 నుంచి 5 ప్లేస్లు అయితే కవర్ చేద్దాం మనం, ఓకేనా? అదే స్వయంభూనాథ్ టెంపుల్. మళ్ళీ వచ్చిన రూట్లోనే వెనక్కి వెళ్ళిపోతే అక్కడ ఒక దగ్గర అయితే మళ్ళా రూట్ అయితే మారాలి. 2.5 కిలోమీటర్స్ ఉందన్నమాట. సరే, వేరే దేశం వచ్చినప్పుడు రోడ్లు దాటాలనుకుంటే ఇలా జీబ్రా క్రాసింగ్ ఉన్న చోటే దాటండి. ఎందుకంటే మీరు ఎలా పడితే అలా దాటారనుకోండి, అది అనవసరంగా చెడ్డ పేరు అనమాట. మనం రూల్స్ అయితే ఫాలో అవ్వాలి, ఎవరు ఎలా ఉన్నా సరే. ఇవ్వండి, ఇంకెళ్ళి వెళ్ళిపోయాం అనుకోండి, వచ్చేవాళ్ళు వాళ్ళే ఆగుతారు అనమాట. ఇది మొత్తం నేపాల్లో చిన్న చిన్న వీధులు. ఇది ఏ విధంగా ఉందన్నమాట, ఇల్లులు కానీ. ఇవ్వండి, ఇప్పుడే నాకైతే రాంగ ఒక రెస్టారెంట్ అయితే కనపడింది. బిర్యానీ అంటే ఏదో 200 అంట. చౌమీన్ తిన్నా 200గా. ఇక తిన్నాం ఏదో ఒకటి. ఇవ్వండి, హైదరాబాదీ బిర్యానీ అంట. మన బిర్యానీ అయితే వచ్చేసింది. చాలానే ఇచ్చాడు, పర్లేదు 200 కంటే. మా టేస్ట్ ఎలా ఉంటుందో తినే ముందు చేతులను అయితే శుభ్రపరచుకోవాలి. చూద్దాం ఎలా ఉంటుందో. ఇంకేదేదో గ్రేవీ స్టైల్ టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంటుంది. వేరే దేశం వచ్చి హైదరాబాదీ బిర్యానీ అంటే ఇంకే ఈ టేస్ట్ కాబట్టి ఇంకే టేస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఒకసారి పీస్ ట్రై చేద్దాం. ఇది కూడా అంతంతే, చల్లగా ఉన్నాయి. ఎగ్గిచ్చారనమాట. అర్థమైంది ఏదో ఒకటి. ఇప్పుడే ఫుడ్ అయితే తినేసా అండి. ఒక వాటర్ బాటిల్ కూడా తీసుకున్నా. మొత్తం నాకు వచ్చేసి 225 రూపాయలు అయింది నేపాలీలో. మీకు ఎంత అనేది స్క్రీన్ పైన ఇస్తున్నా. ఇక్కడ నుండి ఇంకొక 800 మీటర్స్ అనమాట దర్బార్ స్క్వేర్. ఇంక వెళ్ళిపోదాం అక్కడికి. ఇదిగోండి, ఇప్పుడు మీరు చూస్తున్నది ఏదైతే ఉందో ఇదే కాఠ్మండు దర్బార్ స్క్వేర్ అనమాట. ఈ నేపాల్లో చూడవలసిన ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి. మొత్తం ఈ టైపులో ఉంటుంది, చాలా బాగుంటుంది అంట. ఇంకా లోపలికి వెళ్ళి చూసేద్దాం ఎలా ఉంటుందో. టికెట్ ఉంది. Sir, we have to take ticket. Yeah. Which country are you? India. 500. ఓకే. ఒక టికెట్ వచ్చి 500 పడిందండి మనకి. అంటే మన ఇండియాలో అంతనే నేను స్క్రీన్ పైన ఇస్తున్నా. No, the same ticket you can also enter museum. Right? Okay. Museum palace. The same ticket. Oh, we can visit that also. Yes.
Yeah. Go there, you have to take a left Yeah. and right. From here. Yes, and left and right. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇదిగోండి మనకైతే టికెట్ ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇదే టికెట్లో ఇప్పుడు మనం తీసుకున్నాం కదా 500 పెట్టి, హనుమాన్ దోక దర్బార్ అండ్ మ్యూజియం అంట, ఇవి చూసుకోవచ్చు మనం. చూడండి, ఇంకా లోపలైతే ఈ విధంగా ఉందండి మొత్తం కూడా. ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మామూలుగా అయితే చాలా మంది టికెట్ లేకుండా కూడా వస్తున్నారండి, కానీ వాళ్ళు చేశారని మనం కూడా చేస్తే ఎలా? మనం అలాంటి పనులు చేయకూడదు. ఇంకా లోపలికి వస్తే ఇలా ఉందన్నమాట మొత్తం కూడా. ఇదిగోండి, ఇదే మహాదేవ్ మక్కన్ అంట. ఏదో మక్కన్ అంటే టెంపుల్ ఏమో. క్లోజ్ ఉంది, బయట నుండే చూసింది. ఇంకా ఇదిగోండి, ఏదో ఉంది, హనుమాన్ చాలీస్ అంట. ఇదిగోండి, హనుమాన్ దోక దర్బార్ మ్యూజియం, ఇదే అనుకుంటా ఎంట్రన్స్. లోపలికి వెళ్దాం ఒకసారి. ఒకవేళ టికెట్ లేకుండా వస్తే ఇంక ఇక్కడైతే తీసుకోవాలి. మన దగ్గర టికెట్ ఉంది కాబట్టి ముందు వెళ్ళిపోవచ్చు. లోపల ఈ విధంగా ఉంటుంది. వచ్చాక ఇంక ఈ టికెట్ ఉంది కదా, ఇది చూపిస్తే మనకు ఫస్ట్లోనే ఇస్తాడు అనమాట. ఇది చూపిస్తేనే మనకు లోపలికి ఎంట్రీ అనమాట. ఏముంది ఇక్కడ నాకైతే ఏమీ మరి తెలియట్లే. ఇదిగోండి, ఈ విధంగా మ్యాప్ అయితే ఉంది. ఇంక ఇలా ఉందన్నమాట లోపల. ఇదిగోండి, కింగ్స్ ఇది. ఇదంతా కింగ్కి సంబంధించిందండి. వీళ్ళు ఎప్పుడు పుట్టి జన్మించారు, ఎప్పుడు మరణించారు అని చెప్పి ఇంకొక కింగ్ అయితే ఉంది. ఇదంతా కూడా అదే. నేపాల్లో ఒకప్పుడు రాజులు ఈ విధంగా ఉండేవాళ్ళు అనమాట. ఇంకా ఈయన వచ్చి కింగ్ త్రిభువన్ వీర్ విక్రమ్ షాహాన్. డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 1906 AD. ఎంటోర్నమెంట్ 1911 AD. ఎంటోర్నమెంట్ అంటే డెత్ వచ్చేసి 1955. ఎంటోర్నమెంట్ అంటే అదే, ఇంకా ఆయన రాజు అయిందేమో, కిరీటం తీసుకున్నది అనుకుంటా. ఇంకోటి ఉంది, అందులోకి వెళ్దాం. కానీ ఇది మాత్రం బాగుందండి, బిల్డింగ్ భలే ఉంది. సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా, అలా ఉందన్నమాట. ఇదేంటో మరి. దాని లోపలికి వస్తే ఇంక ఇలా ఉంది. ఇదే దాకా చౌక్. RRR సినిమాలో చూపెడతారే, అందులోంచి గుండ్రంగా అవి వస్తాయి, అదే. ఇక్కడ ఈ పెయింటింగ్ చూడండి, తులా దాన్ అంట. కింగ్ ప్రతాప్ మల్ల ఆర్గనైజింగ్ ద తులా దాన్ సెరమనీ ఆఫ్ హిస్ సన్. ఇటు పక్క ఏదో మరి ఒక చిన్న టీవీ పెట్టి ఏదో ప్లే చేస్తున్నారు, ఏదో వీడియో, మరి ఇదేంటో. అంటే ఇక్కడ కల్చరా? అంటే ఇంకా వాళ్ళ పద్ధతులు అలా ఉంటాయనేమో. ఇంక ఇలా కూర్చొని చూడొచ్చు అనమాట. ఇక్కడ టాయిలెట్ ఫెసిలిటీ కూడా ఉంది, మేల్స్కి ఫీమేల్స్కి సపరేట్గా. ఒకసారి దాని లోపలికి వెళ్ళి చూద్దాం. 9 స్టోరీడ్ ప్యాలెస్ అంట మరి. పైకి ఉంది, గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్. ఇక్కడ ఏం లేదు ఇంకా. అయితే వెళ్దాం ఒకసారి, ఏముందో మరి. అంటే ఇది ఒకప్పుడు ప్యాలెస్ లేదా ఉండే అని అర్థమా? ఇటు మళ్ళీ ఇంకోటి ఉంది. ఇది పైన ఇలా ఉంది, ఇక్కడ నుండి వ్యూ. ఇవ్వండి, కింగ్ పృథ్వీనారాయణ షాహా అంట. అంటే అప్పుడు ఈయన ప్యాలెస్ ఏమైంది మరి. ఇంకో స్టేర్ కూడా ఉందండి పైకి. ఇంకా పైకి వస్తే ఇలా ఉంది ఇది. ఇవ్వండి, ఇక్కడ ఒక కిటికీ. ఇక్కడ నుండి వ్యూ, కిందకి వ్యూ. కానీ ఇదిగోండి ఇలా చూడొచ్చు.
అందులో నుండి బయటకు వస్తే ఇదిగోండి, బాగుంది వ్యూ. ఇంకా పైకి కూడా వెళ్ళొచ్చు, అక్కడ నుండి ఇంకో ఫ్లోర్ ఉంది, కానీ నేను అంతలోకి బయటకు వచ్చి ఇక్కడ ఏముందో చూద్దామని. ఇదేంటి, ఇది మొత్తం ఏదో చైనాలో ఉంది, వుడెన్ కాంపోనెంట్స్. ఓకే, అన్ని ఇట్లా ఉన్నాయండి, ఇంకా చెక్కలు అన్ని కలెక్షన్ అనుకుంటా. ఇట్లా నాకు తెలిసి ఇది ఎగ్జిట్ ఏమో. వచ్చేసి 5th ఫ్లోర్ అంట, ఇంకా ఉంది పైకి. అయింది, అన్ని ఫ్లోర్లు ఉన్నాయండి బాబు, కానీ బాగుంది బిల్డింగ్. ఇదంతా ఏంటిది, ఇటుక చెక్క, ఇటుకే, ఇది చెక్క. 6th ఫ్లోర్ ఉందండి ఇది మొత్తం. ఇది ఒక గది, ఇందులోకి వస్తే ఇలా. అంటే అప్పుడు ప్యాలెస్లు ఈ విధంగా ఉండేవి అనుకుంటా మీరు చూసుకుంటే. ఇంకా ఇక్కడ నుండి వస్తాను కొంచెం భయం వేస్తుంది. ఇంకొంచెం పైకి వెళ్ళిపోదాం. 7th ఫ్లోర్ మీకు ఇలా ఉంది, మొత్తం ఖాళీగా ఉంది, ఏమైనా పెట్టుంటే బాగుండు. కానీ ఇక్కడ ఒక వ్యూ, అదిగోండి. సో చూశారు కదండి దర్బార్ స్క్వేర్లు ఏ విధంగా ఉంటాయి అనేది. ఇదే కాత్మండు దర్బార్ స్క్వేర్ అన్నమాట. అలాగే హనుమాన్ దోకా దర్బార్ స్క్వేర్. అసలు కాత్మండు దర్బార్ స్క్వేర్ అంటే ఏంటి, ఇక్కడ ఏముంటాయి, అలాగే ఈ హనుమాన్ దోకా అంటే ఏంటి, వీటి గురించి తెలుసుకుందాం. అసలు ఈ దర్బార్ స్క్వేర్ అంటే ఏంటి? దర్బార్ స్క్వేర్ అంటే ఒక రాజభవనం అండి. ఒకప్పుడు నేపాల్ రాజులు మొత్తం కూడా ఈ ప్రాంతంలోనే నివసించి పాలించేవారంట. రాజులు నివసించిన ప్రాంతాన్నే ఇప్పుడు మనం దర్బార్ స్క్వేర్‌గా పిలుచుకుంటున్నాం. ఇక అలాగే ఇప్పుడు మనం ఉన్నది హనుమాన్ తోకా అన్నమాట. హనుమాన్ తోకా అంటే ఇది కూడా ఒక పాత రాజభవనం అంటండి. ప్రవేశం దగ్గర ఇందాక మీరు చూసినట్టుగా ఒక హనుమంతుడి విగ్రహం ఉండడం వల్ల దీన్ని హనుమాన్ దోకా అని అయితే పిలుస్తున్నారంట. ఇక్కడ మీరు చూసుకుంటే ఎన్నో పాత దేవాలయాలు అయితే ఉన్నాయండి. అలాగే ఈ కట్టడాలు కూడా చెక్క మొత్తం ఇవ్వండి, మొత్తం చెక్క. ఈ కిటికీలు కానీ అలాగే తలుపులు కానీ మొత్తం చెక్కతో ఉంటాయి అన్నమాట. ఇందులో మీరు చూసుకుంటే 50కి పైగా దేవాలయాలు అయితే ఉన్నాయంటండి. దర్బార్ స్క్వేర్‌లోని నేపాల్ రాజుల యొక్క పట్టాభిషేకం కూడా జరిగేదంట. ఇప్పుడు ఈ హనుమాన్ దోకాలో మల్లా మరియు షా రాజుల యొక్క సింహాసనం అయితే ఇక్కడే ఉందంట. మనకైతే ఇందాక ఒక టికెట్ ఇచ్చారు కదా, ఈ టికెట్లో మీరు చూసుకుంటే మొత్తం మ్యాప్ అంతా ఉందన్నమాట. ఇవ్వండి చూసుకోండి, మ్యాప్ మొత్తం కూడా ఇందులో ఉన్నదంటే ఈ దర్బార్ స్క్వేర్ మ్యాప్ అన్నమాట, కాకినాడ దర్బార్ స్క్వేర్. ఇందులో మీరు చూసుకుంటే ఇవ్వండి 50కి పైగా టెంపుల్స్ ఉన్నాయి. దాదాపు 61, 62 టెంపుల్స్ అయితే ఉన్నాయి. అంత పెద్దదన్నమాట ఈ దర్బార్ స్క్వేర్ అనేది. ఎందుకంటే ఒకప్పుడు రాజులు నివసించిన ప్రాంతం కదండి, ఇదంతా కూడా రాజ్యం అన్నమాట. అందుకని ఇంత పెద్దగా ఉంటుంది అన్నమాట. ఈ దర్బార్ స్క్వేర్ మొత్తం తిరగాలనుకుంటే ఒక రోజు పట్టిద్దండి. సో మెయిన్ ప్లేసులు అయితే కొన్ని ఉన్నాయి. కొన్ని కూడా ఈ మనకిచ్చిన టికెట్ దాంట్లో అయితే లిస్ట్ ఉన్నాయి, ఒక 10, 15. సో మీరు చూడాలనుకుంటే ఒకరోజు దీనికోసం కేటాయించుకొని మొత్తం తిరగచ్చు. కానీ నేనేంటంటే మీకు ఇప్పుడు ఇది హనుమాన్ దోకా చూపించేశాను. ఇక్కడే కుమారి గర్ అని ఉంది, అంటే లివింగ్ గాడ్ అనమాట. ఒక చిన్న పిల్లని దేవతలాగా పూజిస్తారనమాట. అదే కుమారి గర్, అది ఇక్కడే ఉంది, అది కూడా చూపిస్తా. సో ఇంకా అది చూసుకొని మనం నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. ఏంటంటే అదే పతాన్ దర్బార్ స్క్వేర్ అనమాట. అది కూడా ఇంచుమించు ఇలాగే ఉంటుంది. కాకపోతే ఇంకా మరి అక్కడ ఏముంటుంది అనేది అక్కడికి వెళ్ళాకైతే చూద్దాం, ఓకేనా. ఇది వచ్చేసి 8th ఫ్లోర్ అనమాట. లోపల ఏ విధంగా ఉంది, ఇవన్నీ గదులు అనుకుంటండి. ఇంక ఇదే లాస్ట్ ఫ్లోర్ అండి, అంటే మొత్తం 9 ఫ్లోర్స్ ఉన్నాయి.
ఒక్క బిల్డింగ్ తిరగడానికే నాకు గంట పైన పట్టింది. ఇంక ఈ దర్బార్ స్క్వేర్ ఎంత ఉందో చూడండి. ఇది తిరగాలంటే ఈజీగా 1 డే పట్టేసిద్దండి. ఇక్కడ ఇవన్నీ చూడండి, ఇవన్నీ పాతకాలపు ఇవి. టెర్రాకోట ఆర్క్ ఆఫ్ శివ టెంపుల్. బయటికి అయితే వచ్చేసాం. ఇదంతా తిరిగాం అనమాట మనం ఆ పై దాకా వెళ్ళి. టెక్నాలజీ ఎంపవర్మెంట్, కాన్సర్టెడ్ ఎఫర్ట్స్. అంటే ఇదంతా ఎలా కట్టారు అనేదా, దాని గురించి అనుకోండి. ఇదంతా ఏం వాడారు, ఎలా కట్టారు. చైనా వాళ్ళు కూడా ఉన్నారు, అంటే చైనా వాళ్ళు కట్టారా. ఫ్రెండ్షిప్ ఫర్ ఎవర్, నేపాల్ చైనాకా. ఇంతకుముందు ఈ నేపాల్లో 2015లోనే ఇప్పుడు పెద్ద భూకంపం అయితే వచ్చింది కదండి. అప్పుడైతే చాలా వరకు అన్నీ చెదిరిపోయినాయి, కానీ మళ్ళీ అయితే కట్టుకున్నారు. ఇక్కడ ట్రెడిషనల్ డ్రెస్గా ఉంటుంది. అలా కావాలంటే మీరు ట్రెడిషనల్ డ్రెస్ అయితే వేసుకోవచ్చు. ఇది మొత్తం గ్యాలరీ మ్యూజియం అంట. డెమోక్రసీ, స్ట్రగులింగ్ ఫర్ డెమోక్రసీ, పంచాయత్ సిస్టమ్ ఇంట్రొడక్షన్ అంటండి ఇది 1960. ఇప్పుడు మీరు చూసినవి మొత్తం కూడా ఆ కాలంలో వాళ్ళు యుద్ధ సమయంలో ఎటువంటి ఆయుధాలు వాడారని, అలాగే ఆ టైంలో వాళ్ళు మీటింగ్స్ అవి పెట్టుకున్నప్పుడు ఆ ప్లేస్ ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడు ఆ లోపల అయితే చూశారు కదా, సోఫాలు మొత్తం వేసి అలాంటి చోట వాళ్ళు సమావేశం అయ్యేవారంట. లోపల ఈ విధంగా షాప్స్ కూడా ఉన్నాయి. వచ్చేసి కాలభైరవ టెంపుల్ అన్నమాట, శివుడి యొక్క ఉగ్రరూపం అన్నమాట. సో ఇంక మీరు ఇక్కడ ఇదంతా అయితే చూస్తారు కదా. ఇప్పుడు మనం ఇక్కడ నుండి కుమారి గారి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ అన్ని పావురాలు అనమాట మన వెనక. చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే, మంచి ఎక్స్పీరియన్స్ కలుగుతుందండి. చెప్పడం మర్చిపోయా, మీకు శర్వానంద్ అన్నది అలాగే సాయి పల్లవి గారిది పడిపల్లె మంచి సినిమా ఉంది కదండి. ఆ సినిమాలో నేపాల్ సీక్వెన్స్ జరిగింది కదా, అది ఇక్కడ ఈ కాఠ్మండు దర్బార్ స్క్వేర్ లోనే ఆ సీన్స్ అయితే షూట్ చేశారనమాట. సో ఆ లొకేషన్స్ అన్ని ఇక్కడవే. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే కుమారి గారు అనమాట. 4 ఓపెన్ చేస్తారంట. ఇప్పుడు టైం వచ్చేసి 3 అయింది. మనం అంతసేపు అయితే ఉండలేము, ఎందుకంటే మనం ఇంకా నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళాలి కాబట్టి. నేను దీని గురించి అయితే మీకు చెప్తా, ఒకసారి వినండి. ఇప్పుడు మీరు చూస్తున్నదే కుమారి గారు. కుమారి గారు అంటే జీవాంత దేవత నివసించే ఇల్లు అన్నమాట. ఇక్కడే నేపాల్లో ప్రసిద్ధి చెందిన రాయల్ కుమారి నివసిస్తుంది. అసలు కుమారి అంటే ఎవరు? నేపాల్లో చిన్న బాలికను దేవత తలేజూరు అవతారంగా భావించి కుమారిగా ఎంపిక చేస్తారు. ఆమెను జీవాంత దేవతగా పూజిస్తారు. సాధారణంగా సాకియా లేదా నేవార్ బౌద్ధ కుటుంబానికి చెందిన చిన్న అమ్మాయిని ఎన్నుకుంటారు. కుమారిని ఎన్నుకోవడానికి చాలా కఠినమైన నియమాలు ఉంటాయి. శరీరంపై ఎలాంటి గాయాలు ఉండకూడదు, ప్రశాంత స్వభావం ఉండాలి, ప్రత్యేక జాతక లక్షణాలు చూడడం, ధైర్యాన్ని పరీక్షించడం. ఇలా ఎంపికైన అమ్మాయిని దేవతగా భావించి ప్రత్యేక గౌరవంతో ఉంచుతారనమాట. అలాగే కొన్ని సమయాల్లో కుమారి కిటికీ దగ్గరకు వచ్చి భక్తులకు దర్శనం కూడా ఇస్తుందంట. ఈ కుమారిని దర్శించుకొని ఆశీర్వాదం తీసుకుంటే అదృష్టం కలుగుతుందని, ఆరోగ్యం బాగుంటుందని నమ్ముతారనమాట. అలాగే ఒకప్పుడు నేపాల్ రాజులు కూడా ఈ కుమారి ఆశీర్వాదం అయితే తీసుకునేవారంటండి. మరి కుమారి పదవి ఎప్పుడు ముగుస్తుంది? ఆ అమ్మాయికి మొదటి రక్తస్రావం వచ్చినప్పుడు లేదా గాయమైనప్పుడు ఆమె దేవత స్థానం అయితే ముగుస్తుంది. మళ్ళీ తర్వాత కొత్త కుమారిని అయితే ఎంపిక చేస్తారండి. ఇంద్ర జాతర అనే ఈ పండుగలో కుమారి రథం బయటకు వచ్చి ప్రజలకైతే దర్శనం ఇస్తుందంట. ఇంకా చూశారు కదండి, అదనమాట కుమారి గారి యొక్క చరిత్ర.
మనకైతే 4ంటికి ఓపెన్ అంటే అయినా దర్శనం అయితే దొరకదులేండి, ఎప్పుడో ఒకసారి మాత్రమే దర్శనం ఇస్తారంట. ఇక్కడ ముఖ్యంగా చెప్పాను కదా, జాతర అనే ఒక పండగ జరుగుతుంది, ఆ టైంలో రథం పైన వచ్చి దర్శనం ఇస్తారంట భక్తులకి. సో మనకి ఇంకా బయట నుండి చూడటమే, ఇక మనం ఓపెన్ చేసేదాకా అయితే ఉండలేము. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ నుండి పటాన్ దర్బార్ స్క్వేర్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నుండి ఒక 4 కిలోమీటర్ల పైనే ఉంటది. నేనేంటంటే ఈ పత్తావ యాప్ ఉంది కదా మన సైడ్ ర్యాపిడో లాగా, ఇక్కడ అది కూడా ఇలా అనమాట. ఇక మీరు చూసారు కదా, మొత్తం అయితే ఇదే అనమాట కాఠ్మండూ దర్బార్ స్క్వేర్. చాలా క్లియర్ గా చూపెట్టానని అనుకుంటున్నా. ఇక్కడ ముఖ్యంగా చూడాల్సిన ప్లేస్లు అయితే 4, హనుమాన్ దోక ఒకటి, కాలభైరవ టెంపుల్ అన్నమాట చూపించాను కదా, అది శివుడి యొక్క ఉగ్ర రూపం అనమాట. తలేజు టెంపుల్, ఇదేంటంటే మల్లరాజుల యొక్క ఆరాధ దైవం అన్నమాట. ఆ టెంపుల్ ఓన్లీ కొన్ని ప్రత్యేకమైన రోజులు మాత్రమే తెరుస్తారంట. ఇంకోటి కుమారి గారు, ఇప్పుడే మీకు చెప్పాను కదా దాని గురించి. సో ఇవి చాలా మెయిన్ అనమాట, ఇవి మిస్ అవ్వకుండా చూడాలి. అయితే యాంగుల్లో బుక్ చేశాను అనమాట, వచ్చేసాడు. మనం అయితే ఇప్పుడే ఎక్కేసామండి. మన దగ్గరలో లాగా ఇక్కడ ఓటీపీలు ఏమి ఉండవు, డైరెక్ట్గా ఎక్కేయడం, వస్తాడో రాగానే ఎక్కేయడం అంతే. మనమైతే ఇప్పుడే పతాన్ దర్బార్ స్క్వేర్ దగ్గరికి అయితే వచ్చామండి. నా బ్యాక్ సైడ్ కనపడుతుంది కదా, అదే పతాన్ దర్బార్ స్క్వేర్ అనమాట. ఇది కాఠ్మండూ దర్బార్ స్క్వేర్ అంత పెద్దగా అయితే ఉండదు, కానీ బాగుంటుందంట. ఒకసారి అయితే చూద్దాం. ఇదిగోండి కనిపిస్తుంది కదా, ఇంక ఇదే అనమాట పతాన్ దర్బార్ స్క్వేర్. కదా లోపల ఈ విధంగా అయితే ఉందండి. చూసుకున్నారు కదండి, ఇదే పతాన్ దర్బార్ స్క్వేర్ అనమాట. కాఠ్మండూ దానంతా మనం ఫస్ట్ చూసుకున్న కాఠ్మండూ దర్బార్ స్క్వేర్ అంత పెద్దదైతే కాదు, కానీ పర్లేదు, కానీ చూడటానికి బాగుంది. చిన్నదైనా చూసారుగా మీరు, బాగుందండి. ఇప్పుడు నెక్స్ట్ బుద్ధ స్తూప అని చెప్పి ఒకటి ఉందండి. అది కూడా ఈ నేపాల్ వస్తే చూడాల్సిన ముఖ్యమైన ప్లేసుల్లో ఒకటి అనమాట. సో అక్కడికి వెళ్ళిపోదాం. ఇప్పుడు టైం వచ్చేసి 4 అవుతుంది. ఒకసారి ఈ పతాన్ దర్బార్ స్క్వేర్ బయట మార్కెట్ అయితే ఈ విధంగా ఉంది, ఒకసారి చూడండి. ఇది చూసిన తర్వాత మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదాం. చేపలు, ఇవన్నీ ప్లాస్టిక్ ఐటమ్స్, ఇట్లా బ్యాగులు. మార్కెట్ అయితే చాలా పెద్దదండి, చూస్తున్నారు కదా, ఇంకా చివరి వరకు ఉంది అలానే. ఇవన్నీ ఇక్కడ విగ్రహాలు. ఇంకా పతాన్ దర్బార్ స్క్వేర్ దగ్గర ఈ మార్కెట్, ఈ షాపులన్నీ ఎలా ఉందని చూశారు కదా. ఇప్పుడు ఇక్కడ నుండి మనం బుద్ధ స్తూప దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. సేమ్ మళ్ళీ పతావో కానీ ఇంద్రయో కానీ ఏదో ఒకటి చూసుకొని, ఇందులో తక్కువగా ఉంటే అందులో బుక్ చేసేసుకొని ఇంకా అక్కడికైతే వెళ్ళిపోదాం. ఓకేనా? ఇవ్వండి, అయితే వచ్చేసాడు బుద్ధ స్తూప. మీకు ఇంకా చీప్ ట్రాన్స్పోర్ట్ కావాలంటే నేపాల్లో ఇదిగోండి అలాంటి ఆటోలు ఉంటాయి, ఎక్కించు. మీరు ఇంకా ఎక్కడికి వెళ్తున్నారు? మనం ఇప్పుడే బౌద్ధ స్తూప దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడికి నాకైతే 120 రూపీస్ అయితే అయిందండి. చాలా తక్కువ అనే చెప్పొచ్చు. 11 కిలోమీటర్లు వచ్చాం అనమాట. చూసారుగా, నేపాల్లో ఫుల్ ట్రాఫిక్ అనమాట. ఈ టైంలో ఇంకా అలానే ఉంటుంది, ఈవినింగ్ టైంలో. సో ఇక మనం అనుకుంది కదా, ఇదిగోండి బ్యాక్ సైడ్ అదే ఎంట్రన్స్. లోపల టికెట్ అయితే ఉంటుంది, వెళ్ళి తీసుకుందాం ఎంత ఉంటుందో. హలో మేడం, 1 టికెట్ ప్లీజ్.
₹100 అంట. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సో నేనైతే టికెట్ తీసేసుకున్నా అండి. మనకైతే ₹100 పడింది నేపాల్ కరెన్సీలో. మనకి ఎంత అని స్క్రీన్ పైన ఇస్తున్నా. ఇదిగోండి, ఇంకా లోపలికి వస్తే ఇలా ఉంటుంది. ఇదే అనమాట బుద్ధ స్తూప. ఖచ్చితంగా నేపాల్ వస్తే టూరిస్టులు అందరూ దీన్ని కూడా విజిట్ చేస్తారనమాట. ముందుగా దీన్ని బౌద్ధ స్తూపం లేదా బౌద్ధనాథ స్తూపం అని కూడా అంటారండి. ఇది నేపాల్లోనే కాదు, ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన స్తూపం అంట. ఇక్కడ ఉన్న వాటన్నిటినీ కూడా ఇవన్నీ తిరుగుతున్నాయి కదా, ఇవన్నీ కూడా ప్రార్థనా చక్రాలని అయితే అంటారంట అండి. ఇక్కడ అవి తిప్పుతూ ఎవరైనా కోరికలు కోరుకుంటే అవి నెరవేరుతాయని నమ్ముతారు. ఇక్కడ ప్రతిరోజు కూడా భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారంట. ఇంకా పావురాలు. ఈ స్తూపం చుట్టూ క్లాక్ వైజ్ గా తిరిగితే పుణ్యం కలుగుతుందని ఇక్కడ భక్తులు అయితే నమ్ముతారంట అండి. మనం కూడా ఒకసారి అయితే తిరిగేద్దాం. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ రంగురంగు జెండాలు ఏవైతే ఉన్నాయో వీటిని ప్రార్థనా జెండాలని అయితే అంటారండి. ఇవి గాలి ద్వారా ప్రార్థనల్ని అలాగే శాంతిని అయితే ప్రపంచానికి పంపిస్తుంది అని చెప్పి ఇక్కడ వాళ్ళైతే నమ్ముతారండి. నిజంగానే ఈ స్తూపం అయితే చాలా పెద్దదండి. ఇవ్వండి, మనం అయితే రౌండ్ గా తిరిగి మళ్ళీ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చాం. మన బ్యాక్ సైడ్ కనపడుతుంది కదా, ఇదే ఎంట్రన్స్. ఇప్పుడు ఒకసారి ఆ పైకి అయితే వెళ్దాం, ఓకేనా? లోపలికి ఈ విధంగా వెళ్ళాలన్నమాట. లోపలికి వచ్చి ఈ విధంగా ఉంటుంది. ఇదిగోండి, ఇవన్నీ ప్రార్థనా చక్రాలు. లోపలైతే పెద్దదే ఉందండి. లోపలైతే చాలా పెద్దదే ఉంది, బట్ నో పిక్చర్ అని ఉంది. కనపడుతుందా? ఇదిగోండి, ఇంకా మనం పైకి వస్తే ఇంక ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇదిగోండి, ఇక్కడ చూడండి, జెండాల పైన మొత్తం కూడా ఏదో రాసి ఉంది. సో ఇంకా చూశారు కదండి, ఇదే బౌద్ధనాథ స్తూప. ఈ విధంగా ఉంటుంది. ఇంకా మనమైతే అప్పట్లాగా యాంగోలో బైక్ బుక్ చేసుకొని మన హాస్టల్కి అయితే వెళ్ళిపోదాం. సో ఇప్పుడే మీరు చూస్తున్నారుగా, మన హాస్టల్కి అయితే వచ్చేసాం. ఇదే నా బెడ్. మీకు ఆల్రెడీ పొద్దున్న చూపించా వీడియోలో. ఇక ఈ వీడియో అయితే ఇంతే అండి. ఈరోజు నేను మీకు 4 ప్లేసెస్ అయితే చూపించాను. బాగా చూపించానని అనుకుంటున్నా. మీకు ఇన్ఫర్మేషన్ కూడా మంచిగా చెప్పానని అనుకుంటున్నా. నా వీడియోలో ముఖ్య ఉద్దేశం ఏం లేదండి, నేను ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ ఉన్నది ఉన్నట్టుగా చూపించాలి, డీటెయిల్గా చూపించాలి. నేను అదొకటే చేయాలనుకుంటున్నా. ఒకవేళ ఈ ప్రాసెస్లో ఎక్కడన్నా తప్పులు జరిగితే నన్ను క్షమించండి అండి. నేను కొత్తగా స్టార్ట్ చేసినండి. సో నాకైతే ఏం తెలియదు. స్టార్ట్ చేసినప్పుడు ఏదో గో విత్ ద ఫ్లో కాన్సెప్ట్తో స్టార్ట్ చేశా. ఇంత మనీతో మొదలెట్టేసా. మీకు చూసుకునే ఉంటారు కదా, నా దగ్గర ఎక్విప్మెంట్ కూడా ఏం లేదు. నా దగ్గర ఒకటే ఫోన్ ఉంది. ఆ ఫోన్తోనే షూటింగ్, రికార్డింగ్, ఎడిటింగ్ అన్ని ఎవ్రీథింగ్ ఆ ఫోన్తోనే చేస్తున్నా. చూసారు కదండి, ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నేను కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి అండి. నాకు చాలా హెల్ప్ అవుద్ది. మీరు కొట్టే ఒక లైక్, అలాగే పెట్టే ఒక కామెంట్ ఇంకా జనాల్లోకి రీచ్ అయ్యేలా చేస్తుంది అనమాట. ఈ ప్రపంచం ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ నేను చూస్తూ మీ అందరికీ చూపించాలనేదే నా ఆశ. ప్రయత్నం మీ అందరికీ నచ్చితే నా జర్నీలో ఒక భాగం అవ్వండి. ఉంటాను.